హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అదిరిపే శుభవార్త చెప్పారు. వీళ్ళ ఖాతాలో మరి కాసేపటి డబ్బులు పడతాయని ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులు విడుదల చేస్తున్నట్లు, ఇక ఎకరానికి 7,500 రూపాయలు, మొత్తానికి 10 ఎకరాలకు 75,000 రూపాయలు కూడా విడుదల చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు ఈ తేదీ నుంచి విడుదల చేస్తామని, అదేవిధంగా రైతు రుణాలకు ఎవరైతే తీసుకొని ఉన్నారో పెండింగ్ డబ్బులు కూడా రుణమాఫీ డబ్బులు విడుదల చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. మరి కాసేపట్లో రైతు భరోసా తర్వాత రైతు రుణమాఫీ డబ్బులు కూడా విడుదల చేస్తామని, ఏ తేదీ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం రైతులకు డబ్బులు పడడానికి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అయితే పడతాయి. సో వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండానే పూర్తిగా చూడండి, చివరి వరకు అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీగా వర్షాలు పడడంతో రైతులు బాగా జరిగింది. అయితే ఈ తరుణంలోనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాంతోపాటు మరొక 5,000 రూపాయలు అయితే పెంచి ఎకరానికి 15,000 రూపాయలు అయితే అందిస్తున్నారనమాట. సో రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఈ డబ్బులు మనకు రావాలంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి నష్టపరిహారం ఎన్ని ఎకరాల వరకు జరిగింది, మీకు ఎంత భూమి ఉంది, అవన్నీ కూడా రిజిస్టర్ అయితే చేసుకోండి. తర్వాత మనకు డబ్బులు అయితే విడుదల అవుతాయి అనమాట. ప్రభుత్వం ఆల్రెడీ నిధులు అయితే విడుదల చేసింది. మరొక అప్డేట్ అయితే ఇచ్చారనమాట సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైతే కాంగ్రెస్ హామీలో భాగంగా 6 గ్యారెంటీల్లో ప్రధానంగా 2 లక్షల రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో, మొదటి విడత, రెండో విడత, మూడో విడతలో రుణమాఫీ కాక పెండింగ్లో ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయని, సో 2 లక్షల ఆ పైన ఉన్నవారికి కూడా డబ్బులు ఈ నెలలోపు పడతాయని, మొత్తానికి వడ్డీ ఎంత ఉందో 2 లక్షల నుంచి ఆ పైన మిత్తి ఏదైతే ఉందో అవి అందరూ కూడా సమకూర్చుకొని బ్యాంకులకు అయితే కట్టండి, తర్వాత మీకు డబ్బులు ఈ నెలాఖరులోపు పడతాయని చెప్పేసి పెండింగ్ ఉన్న డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు ఒక అప్డేట్ అయితే అందించారనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీగా అయితే చెప్పారనమాట. ఈ నెల చివరాఖరి వరకు పెండింగ్ డబ్బులు అన్ని కూడా పడతాయని, ఎవరైతే రుణమాఫీ అయిందో వాళ్ళు మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకొని కొత్త లోన్లు కూడా తీసుకోవాలని ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే అందించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కొక్కరికి ఎకరానికి 7,500 రూపాయలు అయితే వానాకాలం సీజన్ డబ్బులు అయితే విడుదల చేయాలని, అది కూడా రైతులందరూ కూడా గమనించగలరు. ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో ఇప్పటి నుంచి మనకు పూర్తి స్థాయిలో కూడా ఈ నెల దాదాపు 10 నుంచి 15 రోజుల సమయం అయితే పడుతుంది. అప్పటికే రైతుల నుంచి అదేవిధంగా వ్యవసాయ సంఘాల నుంచి అయితే పూర్తి స్థాయిలో కూడా అభిప్రాయాలు అయితే స్వీకరిస్తున్నారనమాట. కొన్ని కొత్త రూల్స్ అయితే తెర మీదకి అయితే వచ్చాయన్నమాట. ప్రధానంగా పిఎం కిసాన్లో ఉన్నటువంటి గతంలో ఎవరికైతే వచ్చాయో వాళ్ళలాగా డబ్బులు అయితే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి అయితే వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 ఎకరాల వరకు, అంటే 5 ఎకరాలు తండ్రికి ఉంటే 5 ఎకరాలు కొడుకుంటే ఇండివిజువల్గా వేరు సపరేట్గా రేషన్ కార్డులు ఉంటే ఇద్దరికైతే వస్తుంది. తర్వాత ఒక కార్డు ఉండి 5 ఎకరాలు తండ్రికి ఉండి 5 ఎకరాలు కొడుకుంటే ఒకరికే వేసే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. సో మొత్తం మీద ఇది కాకుండా తెర మీదకి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే వేయాలని ప్రభుత్వం అయితే మరోసారి కొత్త వాదన అయితే తీసుకొచ్చింది. ఈసారి సాగు చేసే రైతులకు దాదాపు ఎవరైతే సాగు చేస్తున్నారో శాటిలైట్ ద్వారా కానీ వ్యవసాయ అధికారులు నేరుగా ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న రైతు 10 ఎకరాలు సాగు చేయరు, అవి కౌలుకి ఇస్తారు. కాబట్టి ఎంత కౌలుకి ఇచ్చారు, ఎంత పడగబడింది, ఎంత భూమి ఉంది, అధికారులు సర్వే చేసి ఈ రూల్స్ ప్రకారం అయితే 4 సంవత్సరాల లోపు కొనసాగించాలి. కాబట్టి ప్రభుత్వం అయితే దీనికైతే సిద్ధమవుతుంది. మొత్తానికి తొందరలోనూ కూడా రైతు భరోసా డబ్బులు అయితే వేస్తామని సెప్టెంబర్ నెల ఆల్రెడీ దాదాపు సగం నెల వచ్చింది. ఈ పూర్తి నెల ముగిసేలోపే డబ్బులు అయితే పడతాయి, లేదంటే అక్టోబర్లో పడే అవకాశాలు అయితే ఉన్నట్లు మొత్తానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అప్డేట్ అయితే అందించారనమాట.